ఈరోజు అఖిలపక్ష సమావేశ అనంతరము అందరూ కలిసి ఆపరేషన్ కగార్ ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాపస్ తీసుకొని అందరికీ కూడా ఆదివాసులకి ఈరోజు ఊరట కలిగించాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఈరోజు అన్ని పక్షాల నేతలు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సిపిఐ సిపిఎం అందరు నాయకులు కూడా వేదిక మీద ఉన్నారు. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం పంచుకొని నిజంగానే ఇలాంటి దహన కార్యక్రమాలు చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని తప్పకుండా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేస్తున్నటువంటి అవినీతినే కాకుండా ఈరోజు అడవుల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో రాష్ట్ర ప్రజలకు ఇక్కడి నుంచి మనం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంకేతం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాగేశ్వరరావు గారు అలాగే కోదండరాం గారు వివిధ పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు బాధాకరమైనటువంటి సంఘటన నిజంగానే అడవుల్ని కాపాడుతున్నటువంటి ఆదివాసుల్ని ఊచకోత కోస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు మనం అందరం గళమెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. ఛత్తీస్గఢ్ లో మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏనాడు కూడా ఆదివాసుల మీద గిరిజనుల మీద ఇలాంటి దౌర్జన్యం చేయలేదు. కానీ ఈ రోజు ఛత్తీస్గఢ్ లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా వాళ్ళు చేసినటువంటి మోసంలో ఎన్నిక జరిగి ఈ రోజు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఆదివాసులు అక్కడి నుంచి మన తెలంగాణ వరకు ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి హయాంలో ఎన్నో మంది పేదలకు గిరిజనులకు ఆదివాసులకు భూమిని చేసుకునే వాడికి భూమిని ఇస్తే ఈ రోజు ఉన్న భూమిని లాక్కుంటున్నారు. ఆనాటి ప్రభుత్వం జల్ జంగల్ జమీన్ అని చేసుకునే వాడికి వ్యవసాయం కోసం మరి అడవి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసులకు కేటాయించినటువంటి ఈ అడవిని ఈ రోజు దుండగుల్లాగా దోచుకొని 600కు పైగా ఈ రోజు స్థావరాలను ఏర్పాటు చేసుకొని అంతేకాకుండా 7 లక్షలకు పైగా బలగాలను మోహరించి వందలాది మందిని చంపుతున్నటువంటి వీళ్లు హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా అడవి ప్రాంతాలలో ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము వారు ఈరోజు 70 లక్షల టన్నులకు పైగా ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడం కోసమే ఈ ఆపరేషన్ కగార్ ని తీసుకున్నారు. వారు ప్రాధాయపడుతున్నారు మాతో చర్చలు జరపండి అని. కానీ చర్చలు జరపకుండా వాళ్ళని హత్య చేస్తున్నటువంటి మీ దుర్మార్గాల్ని హిందువులని 80% ఉన్నటువంటి హిందువుల మీద మీరు ప్రేమ గారుస్తున్నటువంటి మాటలన్నీ ఇవన్నీ అబద్ధాలే అని ఈ రోజు అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసాలని చంపుతూ ఉంటే మీరు హిందువులకు ఎక్కడ రక్షణ ఇస్తున్నారు? ఆనాడు అన్నారు యుద్ధం జరుగుతుంటే మోదీ ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోయింది అన్నారు. కానీ ఇక్కడ మన దేశంలో నివాసం ఉంటున్నటువంటి పౌరులకి రక్షణ లేకుండా ఇంకా చంపమని తన మిత్రులైనటువంటి గుజరాతీలు అదానీ అంబానీలకు ఈ ఖనిజ సంపదని దోచిపెట్టడం కోసమే ఈ ఆపరేషన్ కగార్ ని వాళ్ళు తీసుకున్నట్టు ఈ రోజు ఊచకోత కోస్తున్నటువంటి ఈ దుర్మార్గుల్ని తప్పకుండా ఈ వేదిక ఒక గుణపాఠం కావాలి. ఈ వేదిక ఢిల్లీ వరకు వినపడాలి. పసిపాప అయినటువంటి మంగ్లీని 6 నెలలు పుట్టిన పిల్లని కూడా మీరు ఎన్కౌంటర్ చేశారంటే ఆ పాపకేం తెలుసు? మరి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గము ఆ పాపను చంపడమే కాకుండా ఆ రోజు నుంచి జనవరి 1వ తారీఖు వస్తే నూతన సంవత్సరం వచ్చింది అనుకుంటాం. కానీ ఆ నూతన సంవత్సరం రోజే ఈ రోజు మీరు ఎన్కౌంటర్ చేసి ఏం సంకేతం ఇచ్చిండ్రు అని అడుగుతున్నా. ఈ వేదిక ద్వారా మేము బీజేపీ ప్రభుత్వాన్ని అమిత్ షాని అందరినీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నడూ ఈ ఆపరేషన్ కగార్ ని ఆపకపోతే గనక తప్పకుండా మీ కేంద్రంలో మరి రాష్ట్రమే కాదు తెలంగాణనే కాదు కేంద్రంలో మా రాహుల్ గాంధీ గారు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు అందరి కోసం పోరాడుతున్నటువంటి మా పార్టీ తప్పకుండా కేంద్రంలో మీకు సమాధానం చెప్తది. ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేవు. మొన్న కూలిపోయినటువంటి విమానం ఏ విధంగా కూలిపోయిందని ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. దేశంలో ఉన్న పౌరుల్ని చంపుకుంటూ పోతూ దీనికి రక్షణ లేదు. కానీ 80% ఉన్న హిందువుల మీద మీరు ఎన్నికలు పోతారు, దాని మీద ఓటు సంకేతంతో 80% ఉన్న హిందువుల మీద అడ్డం పెట్టుకొని గెలుస్తారు.
ఇది కాదు, మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్న ఎంబడే ఈ కగారిని ఆపకపోతే గనక రాష్ట్రంలో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నా కాదు, దేశం మొత్తం దీన్ని వ్యాపింపజేసి మీరు చేసేటటువంటి ఈ హత్యాకాండని తప్పకుండా ప్రశ్నిస్తాం, పార్లమెంట్ లో పెడతాం మా పార్టీ తరఫు నుంచి అని మేము మా పార్టీ తరఫు నుంచి యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ కగారికి వ్యతిరేకంగా మేము నినాదాలు తీసుకొని ప్రశ్నిస్తామని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. జై హింద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్